హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలు స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు మన వీడియోలో అందరికీ చాలా ఉపయోగపడే సింపుల్ కిచెన్ టిప్స్ అండి. చూడడానికి సింపుల్గా ఉన్న చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఇప్పుడు ఇంకా మనం ఫస్ట్ టిప్ చూద్దామండి. చూడండి, ఎండుమిర్చి అండి. ఎండుమిర్చిని మనం తాలింపుల్లో వేసుకోవాలనుకున్నప్పుడు మనం చేత్తో అలా తుంపి వేస్తూ ఉంటాము. ఒక్కొక్కసారి ఆ చేతులు మనం వెంటనే క్లీన్ చేసుకోలేదంటే చేతులు మండుతూ ఉంటాయండి. అలా కాకుండా మనం ఒకేసారి చూడండి ఇలా సిజర్తో చిన్న పీసెస్గా కట్ చేసి మనం ఓ డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనం తేలిగ్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపులోకి ఈజీగా యూస్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా డబ్బా మూతలోకి తీసుకొని మనకి ఎన్ని కావాలంటే అన్ని ఇలా తీసుకొని యూస్ చేసుకోవచ్చండి. చాలా బాగుంది కదండి. మనం చేతితో తాకకుండానే చక్కగా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇంకా సెకండ్ టిప్ చూద్దాం. అదేంటంటే మిక్సీ జార్లు అండి. మిక్సీ జార్లు అనేది మనం కొన్ని రోజులు వాడేసరికి దానికి ఉన్న షార్ప్నెస్ అనేది పోతుందండి. బ్లేడ్లో షార్ప్నెస్ పోయి మనం చట్నీస్ వేసేటప్పుడు అలాగే పిండ్లు వేసేటప్పుడు పచ్చి కొబ్బరి అయితే అస్సలు మెదగదండి. అలాంటప్పుడే మనం ఎక్కువగా కల్లుప్పుని మిక్సీ పడుతూ ఉంటాము. దానివల్ల కొద్దిగా బ్లేడ్లు అనేవి షార్ప్ వస్తూ ఉంటాయండి. దానికన్నా కూడా ఈ టిప్ అనేది ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. చూడండి, కోడిగుడ్డు పెంకుల్ని ఇలా పొడిగా మిక్సీ పట్టాలండి. దానివల్ల బ్లేడ్లు అనేది మనకి చాలా షార్ప్గా వస్తాయండి. జార్ని శుభ్రంగా నీళ్ళతో కడిగి తెచ్చాను. చూడండి, బ్లేడ్లు అనేవి చాలా షార్ప్గా ఉన్నాయి. ఇలా అప్పుడప్పుడు చేస్తూ ఉంటే షార్ప్నెస్ పోకుండా ఉంటాయి. ఇప్పుడు థర్డ్ టిప్ చూద్దాం. చూడండి, బాండీ అండి కాస్త జిడ్డు పట్టేసింది అనమాట. నార్మల్గా స్క్రబ్బర్తో క్లీన్ చేస్తే పోలేదు. దాన్ని మనం సింపుల్గా ఎలా క్లీన్ చేయొచ్చు చూద్దామండి. దీనికోసం మనకు కావాల్సింది మనం ఇందాక మిక్సీ పట్టాం కదండి గుడ్డు పొడి. ఆ పొడి కూడా మనకి వేస్ట్ అవ్వదన్నమాట. ఇలా యూస్ చేసుకోవచ్చు. ఇలా కొద్దిగా స్క్రబ్బర్తో తీసుకుని నీళ్లు చాలా తక్కువగా ఇలా చల్లుకుంటూ రుద్దితే చాలా ఈజీగా పోతుందండి. చూడండి, మీరు చూస్తుండగానే మనకి ఆ జిడ్డంతా కూడా చాలా తేలిగ్గా వదిలిపోతుంది. మీరు వీడియోని లైక్ చేశారని అనుకుంటున్నాను. చెయ్యని వాళ్ళు ప్లీజ్ అండి ఇప్పుడే లైక్ చేయండి. అలాగే మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మనం ఇక్కడ సబ్బు, సర్ఫ్ కానీ ఎలాంటి లిక్విడ్స్ కూడా యూజ్ చేయట్లేదండి. కేవలం గుడ్డు పొడి మాత్రమే యూజ్ చేసి క్లీన్ చేస్తున్నాము. ఎంత తెల్లగా వచ్చిందో చూసారా బాండీ. ఇంకాస్త జిడ్డుగా ఉన్నా సరే ఈజీగా పోతుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. చూడండి, బాండీకి వెనక వైపున్న జిడ్డు కూడా చక్కగా వదిలిపోతుంది. చాలా ఈజీ అండి. గుడ్డు పెంకుల్ని యూజ్ చేసే ముందు శుభ్రంగా కడిగి పూర్తిగా ఆరబెట్టిన తర్వాత యూజ్ చేయండి, లేదంటే స్మెల్ వస్తుంది. నీళ్ళతో కడిగి చూపిస్తున్నాను చూడండి. చాలా నీట్గా శుభ్రంగా క్లీన్ అయిపోయిందండి. ఇప్పుడు ఇంకా ఫోర్త్ టిప్ చూద్దాం. మనం హోమ్మేడ్ గరం మసాలా పొడి తయారు చేసేటప్పుడు చిన్న చిట్కాని పాటిస్తే కూరలు మరింత ఫ్లేవర్తో మరింత రుచిగా ఉంటాయి. ముందుగా ఇలా మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకొని దీనిలో ఇప్పుడు మనం 2 లేదా 3 వెల్లుల్లి రెబ్బలు వేసి మరలా మిక్సీ పడదాం. దీన్ని ఇప్పుడు మనం ఒక ఎయిర్టైట్ బాక్స్లోకి తీసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఫ్రెష్గా మంచి ఫ్లేవర్తో ఉంటుంది. మీలో కొంతమందికి ఈ టిప్ తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళు నెక్స్ట్ టైం ట్రై చేయండి. ఇప్పుడు మనం చూడబోయేది ఫిఫ్త్ టిప్ అండి. మనం పూరీ కానీ చపాతీ కానీ చేసేటప్పుడు పొడిపిండిని ఇలా చల్లుకుంటూ చేస్తాం కదండి. ఆ పొడిపిండి అనేది ఒక ప్లేట్లో ఇలా తీసుకుని వాడుతూ ఉంటాము. మనం చపాతీలు వత్తడం అయిపోయిన తర్వాత ఒక్కొక్కసారి పిండి ఇలా మిగిలిపోతూ ఉంటుందండి. ఇలా మిగిలినప్పుడు దీన్ని మరలా సర్ది పెట్టడం, ఈ ప్లేట్ తోమడం కొంచెం పనిగానే ఉంటుందండి. అలా కాకుండా చూడండి, ఇలాంటి ఒక బాక్స్ని పొడిపిండి కోసమని పర్మనెంట్గా పెట్టుకుంటే మనకి పిండి మిగిలినా సరే చక్కగా ఇలా మూత పెట్టి నీట్గా సర్ది పెట్టుకోవచ్చండి. మనకు పని కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇంకా మనం సిక్స్త్ టిప్ చూద్దాం. అదేంటంటే మనం కొత్తిమీరని అన్ని రకాల కూరల్లో కూడా యూజ్ చేస్తూ ఉంటాం కదండి. కానీ మనకి ఇలా చివర్లో మిగిలిపోయిన కాడల్ని కట్ చేసి పడేస్తూ ఉంటాము. మనం ఆకుల్ని చిన్న కాడల్ని మాత్రమే యూజ్ చేస్తూ ఉంటాము. ఇలా ముదురు కాడల్ని మనం కట్ చేసి పడేస్తాం కదండి. అలా పడేయకుండా మనం చట్నీస్కి అది యూజ్ చేసుకోవచ్చండి. ఈ కాడల్ని మనం టిఫిన్లోకి చట్నీస్ అది చేసుకుంటాం కదా, అలాంటప్పుడు ఈ కాడల్ని కట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. మంచి ఫ్లేవర్తో టేస్టీగా చట్నీ చాలా బాగుంటుంది. తప్పకుండా కాడల్ని కూడా వేస్ట్ చేయకుండా ఇలా యూజ్ చేసుకోండి. మనం ఇప్పుడు లాస్ట్ టిప్ అండి, సెవెంత్ టిప్ చూద్దాం. బిస్కెట్స్ అండి. ఈ బిస్కెట్స్ ఇలా సగం తిన్న తర్వాత పిల్లలు వదిలేస్తూ ఉంటారండి. అలా వదిలేసిన ఈ బిస్కెట్స్ని ఒక బాక్స్లో పెట్టేసి ఒక ఎయిర్టైట్గా ఉండే ఒక బాక్స్లో పెట్టాలి. దీనిలోకి ఇప్పుడు ఒక టిష్యూలోకి నేను ఒక స్పూన్ దాకా బియ్యం తీసుకుని ఇలా ఫోల్డ్ చేస్తున్నానండి.
దీన్ని ఒక పొట్లంలాగా కట్టేసి బాక్స్లో పెట్టామంటే బిస్కెట్స్ ఇంకా అస్సలు మెత్తగా అవ్వండి. ఏదైనా తడి చెమ్మ లాంటివి ఉన్నా కూడా ఈ బియ్యం పీల్చుకుని మనం ఎప్పుడు తినాలన్నా బిస్కెట్స్ ఫ్రెష్గా ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.